గంగాదేవి భూమికి వచ్చిన కథ ఇది. చాలా కాలం క్రితం భగీరథుడనే ఒక ధర్మపరుడైన రాజు ఉండేవాడు. అతను ఎంతో దయగలవాడు, శక్తిమంతుడు, అలాగే భక్తి కూడా ఎక్కువ ఉన్నవాడు. కాని తన పూర్వీకులు శాంతి పొందలేదని తెలుసుకొని చాలా బాధపడ్డాడు భగీరథుడు. ఒకరోజు మహర్షులు అతనికి చెప్పారు, స్వర్గంలో ప్రవహిస్తున్న పవిత్ర గంగా నది భూమిపైకి వస్తే నీ పూర్వీకులకు మోక్షం లభిస్తుంది అని భగీరథునితో చెప్పారు. అది విన్న యువ భగీరథుడు హిమాలయాలకు వెళ్లి ఎన్నో సంవత్సరాలు కఠిన తపస్సు చేశాడు. తన పూర్వీకులకు శాంతి లభించాలన్న ఒకే ఒక తపనతో ఘోర తపస్సు చేశాడు యువ భగీరథుడు. భగీరథుని తపస్సుకు మెచ్చి గంగాదేవి అతని ముందు ప్రత్యక్షమయ్యింది. అతి ప్రకాశవంతంతో అందమైన రూపంతో తన ముందు ప్రత్యక్షమైన గంగాదేవికి నమస్కరించాడు భగీరథుడు. తన తపస్సుకి కారణం తెలిపాడు గంగాదేవితో భగీరథుడు. అప్పుడు గంగాదేవి భగీరథునితో, నేను భూమిపైకి వస్తాను, కానీ నా ప్రవాహం చాలా శక్తివంతంగా ఉంటుంది, భూమి దాన్ని తట్టుకోలేదు అంది. అప్పుడు భగీరథుడు గంగాదేవికి నమస్కరించి, నేను పరమశివుని ప్రార్థించి నా ప్రయత్నాన్ని మళ్ళీ కొనసాగిస్తాను అని చెప్పి పరమశివుని కోసం ప్రార్థించాడు. శివుడు భక్తుడి కోరికను అంగీకరించాడు. గంగమ్మను భూమిపైకి తీసుకువచ్చి నీ కోరిక నెరవేరుస్తానని భగీరథుడికి మాటిచ్చాడు శివుడు. గంగమ్మ ఆకాశం నుంచి ఉరుములా దూసుకొచ్చింది. గంగమ్మ ప్రవాహం ఉధృతంగా మారింది. కాని శివుడు తన జటాజూటంలో ఆమెను పట్టుకొని నెమ్మదిగా భూమిపైకి విడుదల చేశాడు. అలా గంగా నది భూమిపై ప్రవహించడం ప్రారంభమైంది. భగీరథుని పూర్వీకులకు మోక్షం లభించింది. భక్తి పట్టుదలతో భగీరథుడు తపస్సు చేసి తన పూర్వీకులకు మోక్షం కల్పించాడు. అప్పటి నుంచి గంగమ్మను పవిత్ర నదిగా అందరూ పూజిస్తున్నారు. అప్పటి నుంచి గంగమ్మ తల్లి శివుని జటాజూటంలోనే ఉంటుంది. భగీరథుడు తన పూర్వీకులకు మోక్షం లభించినందుకు ఎంతో సంతోషించాడు. భక్తి పట్టుదల ఉంటే అసాధ్యం కూడా సాధ్యమని నిరూపించాడు భగీరథుడు. గంగమ్మ తల్లి పరవళ్ళు తొక్కుతూ సమస్త మానవాళి అవసరాన్ని తీర్చసాగింది. ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చిన్ని కథలు చెప్పనా.